Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Gracious, loving Heavenly Father, కృపగల పరలోకమందున్న తండ్రి, we are coming to you in the name of Jesus. యేసు క్రీస్తు నామములో నీ యొద్దకు వస్తూ ఉన్నాము. We have a word of God with us. మాతో కూడా దేవుని వాక్యం ఉన్నది. That's belong to you. ఈ వాక్యము నీకు చెందినదై ఉంది. I have a lack of wisdom. నాకైతే జ్ఞానం కొద్దిగా ఉంది ప్రభువా. Fill me with your knowledge and wisdom. ప్రభువా, మీ జ్ఞానముతో తండ్రి మీ యొక్క వివేచనతో నన్ను నింపండి. Lead us, guide us. తండ్రి మీరే మమ్మల్ని నింపండి, నడపండి. I ask these things in Jesus' name. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. Today I want to share a few things. ఈ యొక్క దినము ఈ యొక్క బైబిల్ కళాశాలకు కొన్ని అంశములు నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను. I can say one strong word and important word. చాలా ప్రాముఖ్యమైన మాటను మీతో చెప్పాలని కోరుతూ ఉన్నాను. John 8:46. యోహాను 8:46 అండి. John 8:46, very important verse. ఎంతో ప్రాముఖ్యమైన మాట యోహాను 8:46 అండి. In that verse you can get two questions from the Lord Jesus Christ. అయితే ఈ యొక్క లేఖన భాగాల్లో నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి 2 ప్రశ్నలు వస్తాయి. In that verse, 2 questions we get from Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నుండి 2 ప్రశ్నలు మనకు వస్తూ ఉన్నాయి ఈ వచనంలో. Number 1. మొదటి ప్రశ్న, can you prove sin in me? నాలో పాపం ఉందని రుజువు చేయగలరా? Jesus Christ asking a straight question to the people. ఇదిగో ప్రజలను నేరుగా ఆయన సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. Can you prove sin, fault, wrong in me? నాలో పాపము, నాలో తప్పు, నాలో ఇంకా ఏదైనా దోషం ఉందని మీరు రుజువు చేయగలరా? Second question from Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు నుండి 2వ ప్రశ్న అండి. Since I am having truth, why don't you believe? నేను సత్యమును కలిగి ఉన్నాను కనుక నువ్వు ఎందుకు నమ్మకూడదు? See, beautiful that we got 2 questions in one verse. ఒకే లేఖనములో ఒకే వచనములో మనకు 2 ప్రశ్నలు వేయబడుతూ ఉన్నాయి. Number 1 I want to explain. మొదటిది నేను మీకు వివరించాలని కోరుతూ ఉన్నాను. Can you prove, is there a sin or fault in me? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? Since 2025 nobody proved. 2025 సంవత్సరాలైనా నేటికి కూడా ఎవరు యేసు క్రీస్తులో ఒక పాపమైనను డాగైనను దోషమైనను కనుగొనలేకపోయారు. I can say strongly, you cannot prove in future also. నేను బలముగా దృఢముగా చెప్పగలను ఏంటంటే, నువ్వు భవిష్యత్తులో కూడా నువ్వు బైబిల్ అంతయు చదివి ఇంకా నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆయనలో పాపమును పట్టలేవు. So far nobody told that fault in Jesus Christ. ఇంతవరకు కూడా ఎవరు కూడా యేసు క్రీస్తులో దోషమైనను పాపమైనను కనుగొనలేదు. I want to tell, if there is no truth, why don't you believe? ఒకవేళ సత్యము అంతగా ఆయనలో ఉంటే, ఆయన సత్యమైతే నువ్వు ఎందుకు నమ్మకూడదు? If he doesn't have a fault in Jesus Christ, why don't you believe? యేసు క్రీస్తులో పాపమే లేనట్లయితే, పరిశుద్ధుడైతే, దేవుడైతే ఎందుకు నువ్వు నమ్మకూడదు? If you walk on knee, if you walk on elbow, in the whole world you cannot find a single fault in him. ఇదిగో నీ మోచేతుల పైన లేకపోతే మోకాళ్ళ పైన నువ్వు నడిచిన లోకమంతా వెళ్ళినా ఆయనలో ఒక్క పాపమైనను ఒక్క దోషమైనను ఒక్క ఆయనలో నువ్వు పాపము దోషం కనవనలేవు. I want to tell again. మరలా ఒకసారి చెప్పాలని కోరుతూ ఉన్నాను. If you walk on knee and your elbow going to the whole world to find a fault in Jesus Christ, you cannot find. యేసు క్రీస్తులో దోషమైనను పాపమైనను స్థాపించలేవు. నీ మోకాళ్ళ మీద నువ్వు లోకమంతా నడిచినా, నీ మోచేతులపై లోకమంతా నడిచినా నువ్వు ఇంకా ఆయనలో దోషం పాపము కనుగొనలేవు. If there is no sin, no fault in him, automatically he is a holy God and great God and a wonderful God. ఆయనలో పాపము లేనట్లయితే ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతమైన దేవుడు అయి ఉన్నాడు. You have to come and catch his feet. నువ్వు అవును ఖచ్చితంగా ఆయన పాదములను పట్టుకోవాల్సింది ఉంది You కదా. have to worship him. అవును ఆయనను నువ్వు ఆరాధించాలి కదా, పరిశుద్ధుడు కనుక. There is no one like Jesus Christ. యేసు క్రీస్తుని పోలిన వారు ఒకడు కూడా ఈ లోకంలో లేడు కదా. None in this world. ఈ లోకంలో ఒక్కరైనను ఆయన వలె లేరు కదా. And second one I want to explain. రెండవ విషయాన్ని మీకు వివరించాలని కోరుతున్నాను. Since I am having a truth, why don't you believe? యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, నేను సత్యమైతే సత్యాన్ని మీకు తెలియజేస్తుంటే మీరు ఎందుకు నమ్మకూడదు? Again I want to tell, since I am having truth, why don't you believe? ఇదిగో నేను సత్యాన్ని కలిగి ఉంటే, నేను సత్యమై ఉంటే మీరు ఎందుకు నన్ను నమ్మకూడదు? You are not finding a fault, you are not knowing truth. నువ్వు సత్యమును తెలుసుకోవట్లేదు, అలాగే నాలో పాపం కనవనలేవు.
But for these two questions, you have to give an answer before your death. అయితే నీ మరణానికి ముందే, నీ యొక్క చావుకు ముందే ఈ రెండు ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వాలి. You have to give answer. నువ్వు ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందే. You can reject Jesus Christ, you can receive Jesus Christ. యేసుక్రీస్తును తృణీకరించవచ్చు, లేకపోతే యేసుక్రీస్తును అంగీకరించవచ్చు. There is no third option. ఇంకా వేరే మూడవ అవకాశము, ఎంపిక నీకు లేదు. I know one man, his name is R.R.K. Murthy. ఆయన ఒక మనుషుడు నాకు తెలుసు, ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి. He wanted to find a fault in Jesus Christ. ఆయన యేసుక్రీస్తులో తప్పు కనుగొనాలని, బైబిల్లో తప్పు కనుగొనాలని చదవడం మొదలు పెట్టాడు. He started to read Bible. ఆయన బైబిల్ని చదవడం మొదలు పెట్టాడు. He read the whole Bible. ఆయన బైబిల్ అంతటిని చదివాడు. Instead of finding fault, Bible found a fault in him. ఇదిగో బైబిల్లో తప్పులు పట్టాలని చదవడం మొదలు పెట్టిన ఈ వ్యక్తిలో బైబిల్ తనలో ఉన్న తప్పులు పట్టడం మొదలు పెట్టింది. Then he asked forgiveness. అప్పుడు ఆయన క్షమాపణ అడిగాడు. Oh Lord, I am sorry. ఆయన అంటూ వచ్చాడు, ప్రభువా నన్ను క్షమించండి. I want to find fault in you. నేను నీలో తప్పులు పట్టుకోవాలనుకున్నాను. I am able to see a lot of fault in my life. అయితే నా సొంత జీవితంలో అనేక తప్పులు, అనేక దోషములు, అపరాధములను నేను పట్టుకున్నాను. Forgive me. నన్ను క్షమించండి. I am sorry for my sins. నా పాపముల కొరకై నేను చింతిస్తూ ఉన్నాను. And he started to believe Christ. అయితే యేసుక్రీస్తును నమ్మడం మొదలు పెట్టాడు. He became a preacher. ఆయన చక్కటి సువార్తికుడు, ప్రసంగికుడు అయ్యాడు. He started to explain word of God in a beautiful way to the whole world. ప్రపంచానికి రేడియో మినిస్ట్రీ ద్వారా ఆయన ఎంతో చక్కగా ఆ వాక్యాన్ని వివరించడం మొదలు పెట్టాడు. While he was speaking in the beginning, I was so small. ఆయన రేడియోలో ప్రసంగించే సమయాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు నేను ఎంతో చిన్నవాడిగా వినేవాడిని. I heard that Muslims heard the word of God through R.R.K. Murthy. ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా ఆ మహమ్మదీయులు కూడా సువార్త విని వారు అంగీకరించారు. Even Hindus, even Christians, all kinds of people used to hear at the 7 o'clock in the night. రాత్రులు రేడియోలో వచ్చే ఆ వాక్యాన్ని ఎంతో చక్కగా హైందవులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అనేకులు ఎంతో చక్కగా వినేవారు. You have no other option. నీకు వేరే ఇంకా ఎంపిక అవకాశం లేదు. Except Jesus Christ, there is no other option for you. యేసుక్రీస్తుని అంగీకరించు, వేరే అవకాశం, ఎంపిక నీకు లేదు. Bible says, if you say yes, yes. If you say no, no. బైబిల్ సెలవిస్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. My humble request is believe Lord Jesus Christ and follow Lord Jesus Christ. Catch his feet. అయితే నా యొక్క వినపం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు పాదముల చెంతకి రా, ఆయన పాదములను పట్టుకో, ఆయన పాపములు క్షమించమని అడుగు, ఆ పరిశుద్ధుడు పావనుడు నీ పాపములు క్షమిస్తాడు. And another important verse I wanted to read. ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని చదవాలని కోరుతున్నాను. Mark 16:16. మార్కు 16:16 అండి. Whosoever believe and baptize shall be saved. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. This is a famous verse in the world. ఇదిగో లోకములో దేవుని వాక్కులో కూడా ఎంతో ప్రాముఖ్యమైన మాట అయ్యింది. Whosoever believe and baptize shall be saved. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు. Whosoever not believing shall be condemned and damned. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మరో వారు నశించెదరు, వారు నిత్య నరకాగ్నికి వెళ్ళెదరు. Here also two options. ఇక్కడ కూడా రెండే ఎంపికలు ఉన్నాయి. You can reject Jesus Christ, you can receive Jesus Christ. యేసుక్రీస్తును తృణీకరించవచ్చు, యేసుక్రీస్తును You అంగీకరించవచ్చు. can get a salvation, నువ్వు రక్షణ పొందవచ్చు, you can reject salvation. రక్షణ పొందకుండా ఉండవచ్చు. What do you want to do? నువ్వేం చేయాలని No కోరుతున్నావు? other option, no third option. ఇంకో మూడో అవకాశం ఉంటే బాగుండు, కానీ లేదు. You have to believe and catch his feet and worship him. యేసుక్రీస్తు పాదముల చెంతకు రావాల్సిందే, ఆయన పాదములు పట్టుకోవాల్సిందే, ఆ పరిశుద్ధుడిని నేను పరిశుద్ధుడిగా చేయమని అడగాల్సిందే. At the next 16:16 we read. 16:16 మార్కు మనం చదివాము. And 16:17 says, 16:17 సెలవిస్తుంది, if you believe and baptized, నువ్వు నమ్మి బాప్తిసం పొందినట్లయితే the signs will take place. ఈ సూచక్రియలని వలన జరుగును. In Jesus' name we cast devils. ఇదిగో యేసు నామములో దయ్యములను, దురాత్మలను వెలగొట్టెదము. It's very difficult to send devils with our own intellectual knowledge. మన యొక్క సొంత జ్ఞానంతో దుష్టుడు సాతాన్ని మనం పంపలేము. In the name of Jesus we can cast the devils. అయితే దురాత్మలను కేవలం యేసు నామము ద్వారానే అవి వెళ్ళిపోతాయి, వెలగొట్టబడతాయి. And another word it says, మరొక లేఖన భాగం సెలవిస్తుంది, if you lay your hands, sick will be healed. అలాగే నీ చేతులు రోగుల మీద ఉంచినట్లయితే రోగులు స్వస్థ పొందుకుందురు. Some few people come to me and ask
prayer. కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, ప్రార్థన అడుగుతారు. I prayed in the name of Jesus. అయితే యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేశాను. Many people healed. ఇదిగో అనేకులు స్వస్థ పొంది ఉన్నారు. I felt happy. నేను ఎంతో సంతోషపడ్డాను. Lord, you are real God. నేను అన్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడవు. I took your name and prayed. ఇదిగో నేను నీ నామం తీసుకొని ప్రార్థన చేశాను. They were healed instantly. వారు వెంటనే స్వస్థ పొందుకొని ఉన్నారు. What a joy. ఎంత ఆనందము. We should worship the Lord. ప్రభువుని మనం We ఆరాధించాలి. should catch we should catch his feet మనం ఆయన పాదములు పట్టుకోవాలి. and believe Lord Jesus Christ and follow. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము, ఆయనను వెంబడించు. And another word in the 16-17. అదే 16-17లో మరొక మాటను మనం చూస్తూ ఉన్నాము. If you believe Jesus Christ, యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే you speak new tongues. నువ్వు అన్య భాషలో మాట్లాడేదవు. If you believe and follow Jesus Christ, యేసుక్రీస్తునందు నమ్మి నువ్వు విశ్వసించి ఆయన వెంబడించినట్లయితే you can speak new languages. కొత్త భాషలు నువ్వు మాట్లాడేదవు. I was from Amalapuram. నేను అమలాపురం నుండి చెందినవాడను. When I was in Amalapuram, నేను అమలాపురంలో ఉన్నప్పుడు I failed in Telugu language. నేను తెలుగు భాషలోనే నేను ఫెయిల్ అయ్యాను. But I know only one language, that is also I am very poor. అయితే నాకు వచ్చిన ఆ భాష కూడా తెలుగు భాషే. ఆ తెలుగు వాడిని, ఆంధ్ర వాడిని తెలుగులో ఫెయిల్ అయిపోయాను. And when Jesus Christ called me, అయితే యేసుక్రీస్తు నన్ను పిలిచినప్పుడు he told me to go Himalayas. ఆయన హిమాలయాలకు వెళ్ళమని చెప్పాడు. That's a big episode. I don't want to tell all those things. అయితే చాలా ఉత్తర భారతదేశంలో పరిచర్య చాలా పెద్దది. ఆ విషయాలు నేను చెప్పలేను ఇప్పుడు. I know only one language with poor. అయితే ఎంతో దయనీయమైన స్థితిలో తెలుగు నేర్చుకున్నాను. దాని తర్వాత కొంచెమే హిందీ వచ్చు. And he asked me to go to Himalayas. అయితే ఆయన నన్ను హిమాలయాలకు వెళ్ళమని చెప్పాడు. I went to Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్కి నేను వెళ్ళాను. I know only one language, Telugu, that time. ఆ సమయంలో అయితే నాకు తెలుగు మాత్రమే అంతంతగా వచ్చు. And after some time I started to speak Hindi. దాని తర్వాత కొంత సమయానికి హిందీలో మాట్లాడడం మొదలు పెట్టాను. And I went to Punjab. దాని తర్వాత పంజాబ్ కి వెళ్ళాను. I was able to understand the Punjabi. అలాగే పంజాబీ అర్థమవుతూ ఉంది. Then God told me to go to Nepal. దాని తర్వాత దేవుడు నేపాల్ కి వెళ్ళమన్నాడు. I was there for 1 year. ఒక సంవత్సరం నేపాల్ లో ఉన్నాను. One widow came to me. ఒక విధవరాలు నా ఎదుకు వచ్చింది. You give a word. నువ్వు వాక్యం ఇవ్వయ్యా అన్నది. And I started to give word Hindi and mixing Hindi and Nepali. నేపాలీ హిందీ కలిపి కొట్టరా కావిట్రంగా అన్నట్టుగా అన్ని కలిపి స్వాత వాక్యాన్ని ఇస్తూ ఉన్నాను. When I was coming from Nepal to India, నేను ఎప్పుడైతే నేపాల్ నుండి భారతదేశానికి వస్తూ ఉన్నాను, within 1 year, అయితే ఒక సంవత్సరం పాటులో the number was 21 people started to gather with my broken language of Nepali. నా విరిగిన భాషలో నేపాలీలో 21 మంది విశ్వాసులు కొడుకోవడం మొదలు పెట్టారు. Mark 16-17 is exactly true. మార్క్ 16-17 ఎంతో వాస్తవికత అయ్యింది. If you believe and baptize, the signs will take place. నువ్వు నమ్మి బాప్తిసం పొందినట్లయితే ఈ సూచక్రియలు నేను వెంబడిస్తాయి. The sign of language fulfilled in my life. నా జీవితంలో అన్య భాషలు అంటే ఇలాగ భాషలు, విభిన్న భాషలు అర్థం చేసుకోవడం, మాట్లాడడం. Now I am able to speak Telugu, Hindi, Nepali and Punjabi. I can understand. ఇప్పుడు నేను తెలుగు, హిందీ, నేపాలీ, పంజాబీ, ఆంగ్లము అన్ని మాట్లాడేస్తున్నారు, అన్ని దంచుకొడుతున్నారు. Not only that. అంతే కాదండి. Now I am able to speak English. ఇప్పుడు ఆంగ్లంలో కూడా మాట్లాడగలుగుతున్నాను. I failed in English in my college. కళాశాలలో చెప్పాలంటే ఆంగ్లంలో గుడుస్తున్నా వచ్చింది. That's why God is great and word of God is very very great. అయితే అందుకే దేవుని వాక్యము గొప్పది, దేవుడు గొప్పవాడు, దేవుని వాక్యం అతీతమైనది. I came from a small town from Amalapuram. నేను చిన్న కుగ్రామం నుంచి, అమలాపురం నుంచి, ఆంధ్రప్రదేశ్ లో నుంచి వచ్చాను. In Hyderabad city I am able to speak in English. అయితే హైదరాబాద్ పట్టణంలో నేను ఆంగ్లం మాట్లాడగలుగుతూ ఉన్నాను. That's because of God's grace. దేవుని కృపను బట్టి హైదరాబాద్ లో ఇంగ్లీష్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు. And recently 2 days back 2 రోజుల క్రితం ఈ కొద్ది కాలంలో flight crashed. ఇదిగో విమానం విరిగి పడ్డది. Aircraft fell down in the Ahmedabad. అహ్మదాబాద్ లో డ్రీమ్ లైనర్ AI 787 పడిపోయింది.
within 25 seconds, more than 215 people died on the spot. ఆన్ ద స్పాట్, ఆ క్షణంలోనే, ఒక్క క్షణంలోనే 242 లేకపోతే మొత్తం 266 మంది చనిపోయారు. They don't know they are going to die. వారు చనిపోతారని కొన్ని సెకండ్ల ముందు కూడా వారికి తెలియదు. Some people, they wanted to say their wives going from India to London. కొంతమంది వారి భార్యలు వారు కలిసి వారు లండన్ కి వెళ్తున్నారు జీవితంలో అక్కడ స్థిరపడాలని. One lady got married, he wanted to see dear husband. ఒక స్త్రీకేమో వివాహమైంది, భర్తను చూడడానికి లండన్ వెళ్తూ ఉంది. They have a lot of dreams to fulfill in London. లండన్ లో మంచి ఉద్యోగాలు చేసుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఎన్నో కలలతో వారు వెళ్తూ ఉన్నారు. All failed. ఆ కలలని విఫలమైపోయాయి. They died. వారందరూ చనిపోయారు. The flight was crashed on the hostel of doctors. వైద్యులు ఇంకా వైద్య నిపుణతను పొందుతున్న వారిలో ట్రైనింగ్ లో ఉన్న వారికి ఆ భవంతిపై పడింది ఆ They were విమానం. eating food. వారు చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. The plates were filled with food. అయితే ప్లేట్లు ఎంతో చక్కటి భోజనంతో నింపుకున్నారు. Still we can see the plates in the food. అయితే ఆ ప్లేట్లు భోజనంతో నిండి ఉండటం మనం ఇంకా చూస్తూ ఉన్నాం. They all died. అయితే మనుషులు చనిపోయారు. Very bad. ఎంతో దయనీయమైన I am స్థితి. sorry for that. దానికై నేను చింతిస్తూ ఉన్నాను. They don't know we are eating beautiful, wonderful food. వారు అనుకుంటున్నారు చక్కటి రుచికరమైన భోజనం చేస్తూ I am ఉన్నామని. enjoying my food. ఇదిగో నా భోజనాన్ని నేను రుచి చూస్తున్నాను While they are అనుకుంటా. thinking they were died. అయితే వారు ఆలోచిస్తుండగా వారు చనిపోయారు. What we can learn? మనం ఏం నేర్చుకోగలము? I can tell one thing, my dear friend. నా ప్రియ స్నేహితులారా, ఒక విషయాన్ని నేను చెప్పగలను. Death is your friend and my friend. మరణం నీ నా స్నేహమై ఉంది. Again I want to tell. మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. Death is your friend and my friend. నీ యొక్క మరణం, నీకు నాకు మరణం మంచి జాంజిగిరి దోస్తై ఉన్నాడు. You know who is friend? ఎవరో స్నేహితులు ఎవరో తెలుసా మీకు? He doesn't intimate, he just come. జాంజిగిరి దోస్తు ఏమి ఫోన్ చేసి నేను వస్తున్నాను రా అని అపాయింట్మెంట్ తీసుకోడు, వచ్చేస్తాడు ఇంటికి అంతే. He can come any moment. ఏ క్షణమైనా వాడు ఇంటికి రావచ్చు. That is, I can say, death is our close friend. అందుకే చెప్తున్నాను, మరణం మనకు జాంజిగిరి మంచి స్నేహితుడై ఉన్నాడు. Any moment, any time it can come. వాడు ఏ క్షణమైనా, ఎప్పుడైనా, తినేటప్పుడు, రాత్రో, పడుకునేటప్పుడు, ఎప్పుడైనా రావచ్చు. వాడు He will kill us. వాడు మనం తీసుకొని వెళ్తాడు. Let him come. అయితే రానివ్వవన్నీ, Don't worry. చింతించవద్దు. But I want to give a great hope. అయితే గొప్ప నిరీక్షణ మీకు ఇవ్వాలని What is కోరుతున్నాను. that hope? ఏంటి ఆ నిరీక్షణ? Word of God is hope. దేవుని వాక్యము నిరీక్షణ అయి ఉంది. Jesus Christ is hope. యేసుక్రీస్తు ప్రభువారు నిరీక్షణ అయి ఉన్నారు. In the beginning, ఆదిలో I was fearing to travel in train and bus. బస్సులో కానీ, విమానాల్లో కానీ, లేకపోతే రైలు బండిలో ప్రయాణం చేయాలంటే భయపడేవాడిని. I used not to sit in the front and back. నేను వెనకగానే ముందుగానే కూర్చునేవాడిని. I used to sit in the middle. ఆ కూర్చునేవాడిని కాదు, ఎందుకంటే ఏమైనా వెనక గుద్దుతా ముందు గుద్దుతా భయానికి మధ్యలో కూర్చునేవాడిని. So that I wanted to save. తద్వారా నన్ను నేను రక్షించుకోవాలని కోరాను. I may live for 100 years. నేను అనుకున్న 100 ఏళ్ళు ఎట్లయినా సెంచరీ కొట్టాలనుకున్నాను. When God gave me in my life, అయితే నా జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడు, I am sitting anywhere, I sit in the front. ఎక్కడైనా కూర్చుంటాను, డ్రైవర్ పక్కన కూడా కూర్చుంటాను. Without Jesus Christ's permission, nobody will touch me, do anything. యేసుక్రీస్తు అనుమతి లేకుండా ఎవరు నన్ను తాకలేరు, ముట్టలేరు. I am belongs to God. ఇప్పుడు నేను దేవునికి చెందిన వాడినై ఉన్నాను. Jesus Christ is my friend. యేసుక్రీస్తు ప్రభువారు నా స్నేహితుడై ఉన్నాడు. I don't have parents. నాకు తల్లిదండ్రులు లేరు. Jesus Christ is my mother, my father. యేసుక్రీస్తు నా తల్లి, నా తండ్రి అయి ఉన్నారు. He is giving food and money. ఆయనే నాకు భోజనమును, ఆయనే డబ్బును ఇస్తూ He ఉన్నాడు. is giving a good health. I am 62 years. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు 62 కన్నా నేను 16 లాగా ఉంటాను. People say you are like a 40 years. వారంటూ ఉంటారు, నువ్వు 38-40 సంవత్సరాల కుర్రాడిలా ఉన్నావంటారు. I have a 34-year son. నాకు 34 సంవత్సరాల ప్రాయంలో ఉన్న కుమారుడు ఉన్నాడండి. I am young because of my God. నేను యవనంగా ఉన్నాను ఎందుకంటే ఏ వయసు లేని దేవునితో నేను ప్రయాణం చేస్తున్నాను కనుక నాకు వయసు లేదు. That's why my friends, అందుకే నా స్నేహితులారా, have hope in Jesus Christ. యేసుక్రీస్తునందు నాకు నిరీక్షణ ఉంది. Don't believe anybody. ఎవరిని నువ్వు నమ్మాల్సిన You అవసరం లేదు. respect people. ఇదిగో ప్రజలకు గౌరవాన్ని అయితే ఇవ్వు. Respect government. ప్రభుత్వానికి గౌరవాన్ని ఇవ్వు. Don't believe government and don't believe any great man. ప్రభుత్వాన్ని నమ్మకు, లేకపోతే గొప్పవారిని నమ్మకు. Believe Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము. He will lead you. ఆయన నిన్ను జీవింపచేయును. He will guide you. ఆయన నడిపించును. He will feed you. ఆయన నిన్ను పోషించును. He will protect you from all possible dangers. అన్ని అపాయాల్లో నుండి ఆయన నిన్ను భద్రపరచును. I got a lot of accidents. అనేక ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. I have 40 years
back, I would have died. 40 సంవత్సరాల క్రితమే నేను చనిపోవాల్సి ఉండేది. I fallen in the sea. నేను సముద్రంలో పడిపోయాను ఒకసారి. I got an accident in the auto. ఆటోలో నేను పడిపోయాను. I got an accident in my car. నా కారులో నేను వెళ్తూ ఆ యాక్సిడెంట్ అయింది. I was driving car in the outer ring road in the towards airport. ఎయిర్పోర్ట్ కి వెళ్తూ నేను అవుటర్ రింగ్ రోడ్ మీద నేను కారు తోలుతూ ఉన్నాను. I was driving midnight to 3 o'clock. I'm getting good sleep like AC. ఏసీలో నాకు ఇంకా 3 గంటలకు ఆ మంచి నిద్ర వస్తూ ఉంది. My car got a big accident. నా కార్ కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 2 doors, one side is damaged. 2 డోర్లు కూడా ఒకవైపు పూర్తిగా పాడైపోయాయి. Yona Babu is so safe. అయితే యోనా బాబుకి ఏమీ కాలేదు, భద్రంగా ఉన్నాడు. Why? ఎందుకు? My God is with me. ఎందుకంటే నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. Same God is with you. అదే దేవుడు నీతో కూడా ఉన్నాడు. Don't worry about anything. దేని గురించి నువ్వు చింతించవద్దు. Let accident take place. ఏ ప్రమాదమైనా కానివ్వు. Let people do anything. ప్రజలు నీకు ఏమైనా చేయనివ్వు. Let people tell any wrong things. ప్రజలు నీ గురించి ఏ చెడు అయినా చెప్పనివ్వు. Don't worry. చింతించకు. Look unto God. దేవుని వంకి చూడు. Pray to God. దేవునికి ప్రార్థించు. Worship the Lord. ప్రభువుని ఆరాధించు. Catch his feet. ఆయన పాదాలు పట్టుకో. Bow down and pray. నువ్వు అలా మోకరించి ప్రార్థించు. Bow down and pray. Kneel down and pray. అలా మోకరించి ప్రార్థించు. God will definitely answer your prayer. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చును. And such a great God I got. అంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను. I have a great hope. నాకు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాను. That's why now I am traveling in roads, car, bike. నేను ఇప్పుడు రోడ్డుపై కారులో, బైకుల్లో, ఎలాగైనా విమానంలో, రైలు బండిలో ఎలాగైనా ప్రయాణం చేస్తున్నాను. No worry. ఎక్కడైనా కూర్చుంటున్నాను, ఇప్పుడు చింత లేదు. Only worrying about Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువార్త చెప్పాలనే చింత తప్ప ఇంకేదీ లేదు. Am I doing wrong things before the Lord? ప్రభు ఎదుట ఏదైనా తప్పు ఉందా నాలో? I do some mistakes. ఏదైనా తప్పు చేస్తున్నానా? Immediately I kneel down. నేను వెంటనే మోకరిస్తూ ఉన్నాను. Even on the road, national highway, kneel down and pray sometimes. కొన్నిసార్లు నేషనల్ హైవే రోడ్డు మీద రహదారిపై కూడా మోకరించి ప్రార్థన చేస్తాను. I say sorry to Jesus Christ. యేసు నన్ను క్షమించమని అడుగుతాను. He will forgive me. ఆయన నన్ను క్షమిస్తాడు. He'll give a hope. ఆయన నిరీక్షణ ఇస్తాడు. He'll hold my hand. ఆయన నా చేతిని పట్టుకుంటాడు. He'll take me all over the India, all the state I visited because of my Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భారతదేశం అన్ని రాష్ట్రాలకు నేను వెళ్ళి ఉన్నాను. He took me in Bhutan and Nepal. అలాగే భూటాన్, నేపాల్ దేశాలకు కూడా తీసుకెళ్ళాడు. I took only one book. నేను ఒకే ఒక పుస్తకం తీసుకొని That is Bible. అది బైబిల్. I took Bible. నేను బైబిల్ తీసుకున్నాను. People respected me. ప్రజలు నన్ను గౌరవించారు. They gave a beautiful house and guest house. వారు గెస్ట్ హౌస్లు, ఇండ్లు నాకు ఇచ్చారు. They gave me good respect. మంచి గౌరవాన్ని ఇచ్చారు. Why? ఎందుకు? Because of Jesus Christ. యేసుక్రీస్తుని బట్టి. Can we have that Jesus Christ? ఆ యేసుక్రీస్తును కలిగి ఉంటావా? Whosoever watching this video, ఈ యొక్క వీక్షిస్తున్న ఏ వీక్షకులైనను కూడా just depend on the Lord. ప్రభువైన యేసుక్రీస్తుపై ఆధారపడు. Just depend on the Lord. ప్రభువైన యేసుక్రీస్తునందు He ఆధారపడు. will take care of you. ఆయన నిన్ను చూసుకుంటాడు. He'll supply your needs. ఆయన నీ సరఫరా He'll చేయను. give you money. ఆయన నీకు డబ్బు ఇచ్చును. He'll give you hope. ఆయన నిరీక్షణ నీకు ఇచ్చును. He'll give you everything. ఆయన సమస్తము నీకు ఇచ్చును. And pray for me also. దయచేసి నా గురించి కూడా ప్రార్థన చేయండి. Thank you so much. God bless you. దేవుడు మేము దీవించును గాక. వందనాలు. Amen. ఆమేన్.